వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 3వ రోజు పారాయణం. అనంతరం శ్రీహరి తన అభయహస్తముతో భూదేవిని అనుగ్రహిస్తూ, వసుంధర, నీవిక చింతించవలసిన పని లేదు. త్రిమూర్తులమైన మేము అతి త్వరలో మానవులుగా ఉద్భవించి మహత్తులతో ఉపదేశాలతో మను సంతతిని ఉద్ధరిస్తాము, కలిభారము నుండి కాపాడుతాము. నీకిదే నా అభయం అని పలికాడు. భూదేవి అంజలి ఘటించి, ధన్యోస్మి దేవా ధన్యోస్మి, త్రిమూర్తులైన మీ ముగ్గురి రాకకై నిరీక్షిస్తాను అని వారికి నమస్కరించి స్వస్థానమునకు పయనమైంది. బ్రహ్మ రుద్రులు కూడా తమ తమ లోకములకు పయనమైనారు. పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబలకు ఈశ్వర కటాక్షం. సకల జీవజాలమునకు ఉనికిపట్టు అయిన భూలోకమునందు స్థావర జంగమాదులకు ఆటపట్టు వంటి బ్రహ్మాండపురము అనే మహాపట్టణంలో శ్రీ విశ్వకర్మ వంశస్థుడు, పంచవేదాంత విద్వవేత్తయు, ప్రణవ పంచాక్షర పరమార్థైక్య ప్రభాసుడు, పరమగురువు అయిన పరిపూర్ణాచార్యులు అని పేరుగల విశ్వబ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి పరమ పతివ్రత పంచగుణాత్మురాలైన ప్రకృతాంబ అను పేరుగల అర్ధాంగి కలరు. వారిరువురు శివభక్తులే కాక సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల వలె జీవిస్తున్నారు. గృహస్థాశ్రమ ధర్మములను చక్కగా నిర్వహిస్తూ, దాన ధర్మాలు చేస్తూ, అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ఆ దంపతులు అన్యోన్య దాంపత్యమును గడుపుతున్నారు. వారి కీర్తి ప్రతిష్టలు ఆ పట్టణమందే కాక చుట్టుప్రక్కల ప్రాంతములందు కూడా వ్యాపించి విస్తరించాయి. అంతటి పుణ్య దంపతులకు ఒకే ఒక్క లోటు ఉంది, వారికి సంతానం లేదు. పరిపూర్ణాచార్యులు లోకోపకార కార్యక్రమములను నిరంతరం ఆచరిస్తూ వాటిని భగవంతుడు తనకు ప్రసాదించిన సంతతిగా భావించేవాడు. కానీ ప్రకృతాంబ స్త్రీ సహజ స్వభావి సిద్ధమైన మాతృత్వమును పొందవలనని వాంఛించింది. సంతతి లేని తాము మహాపుణ్యక్షేత్రమైన కాశీపట్టణమునకు వెళ్ళి అచ్చటి విశ్వనాథుని దర్శించి పూజించి ప్రార్థిస్తే తమకు తప్పక సంతానము కలుగుతుందని ఆమె మనసుకు తోచింది. ఆ ఆలోచన వచ్చినదే తడవుగా ప్రకృతాంబ తన భర్తను చేరి, ప్రాణనాథ, మనకు అన్ని సంపదలు ఉన్నాయి, కానీ సంతాన సంపద మాత్రమూ లేదు. సిరి సంపదలు, భోగభాగ్యాలు, పేరు ప్రతిష్టలు ఎన్ని ఉన్నా సంతతి లేని లోటు లోటే కదా. అపుత్రస్య గతి నాస్తి అన్న వేదవచనం వేదమూర్తులైన మీకు తెలిసినదే కదా. కనుక మనము కాశీపురమునకు వెళ్ళి మన ఆరాధ్య దైవమైన కాశీ విశ్వనాథుని సేవించినచో మనకు పుత్ర సంతానము లభించగలదని నా మనసుకు తోస్తున్నది. ఆ సర్వేశ్వరుని సంకల్పం చేతనే నాకిట్టి ఆలోచన కలిగిందని నా నమ్మకం. కనుక మనమిద్దరం తక్షణం కాశీక్షేత్రమునకు వెళ్ళి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుందాం అని పలికింది. తన అర్ధాంగి ఆలోచనకు సంతసించిన పరిపూర్ణాచార్యులు తల పంకించి, నిజమే, ఇంతకాలంగా మనకు రాని ఈ ఆలోచన ఇప్పుడు నీకు వచ్చిందంటే ఇది తప్పక ఈశ్వర సంకల్పమే. నీవు చెప్పినట్లే మనం కాశీ వెళ్ళి విశ్వనాథుని దర్శించుకుందామని చెప్పాడు. అనంతరం ఒక శుభముహూర్తాన ఆ దంపతులు కాశీ క్షేత్రానికి బయలుదేరారు. ఆ కాలమున కాశీ ప్రయాణం సులభసాధ్యమైనది కాదు, అతి ప్రయాసతో కూడినట్టిది. ఆ దంపతులు అనేక వ్యయ ప్రయాసల కూర్చి మార్గ మధ్యమున అనేక పుణ్యతీర్థములలో పవిత్ర స్నానములు ఆచరించి ఆయా క్షేత్ర పాలకులను దర్శించుకుంటూ కొంతకాలానికి కాశీక్షేత్రానికి చేరుకున్నారు. ఆ మరునాటి ప్రాతకాలముననే ఆ దంపతులు ఇరువురు మేల్కొని పావన గంగా నదీ యందు పవిత్ర స్నానములు ఆచరించి శ్రీ విశ్వనాథుని ఆలయమునకు చేరుకున్నారు. స్వయంభువుడు, జ్యోతిర్లింగ స్వరూపుడు, ఆది మధ్యాంతరహితుడు అయిన విశ్వనాథుని దర్శించగానే ప్రకృతాంబ భక్తి పారవశ్యంతో మునిగిపోయి ఆ సర్వేశ్వరుణ్ణి ఇలా ప్రార్థించింది. పరమేశ్వర, పరబ్రహ్మస్వరూప, పావన గంగా జటాజూటధార, త్రినేత్ర, ఆశ్రిత భక్తవత్సల సర్వేశ్వర, నీ దివ్య దర్శన భాగ్యంతో నా సర్వ పాపములు హరించాయి.
తండ్రి, చిరకాలంగా మేము నీ పాదదాసులం, నీ విధేయులం, నీ భక్తులం. నిన్ను స్మరించనిదే పచ్చి గంగ అయినా ముట్టని నీ ఆశ్రితులం. సర్వేశ్వర, నిన్నే నమ్ముకున్న నా ప్రార్థన ఆలకించు, నాకు పుత్ర సంతానమును అనుగ్రహించు అని అకుంఠిత భక్తితో విశ్వనాథుని ప్రార్థించింది ప్రకృతాంబ. అలా ఒక్కరోజు కాదు, ఒక్క పూట కాదు, ప్రతిదినము ప్రతి పూట ఆ దంపతులు గంగా స్నానం ఆచరించి విశ్వేశ్వరుని దర్శించుకుని అలా ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రకృతాంబ స్వప్నంలో విష్ణుమూర్తి దర్శనం. అలా రోజులు గడుస్తున్నాయి. లోకోద్ధరణ కోసం శ్రీమన్నారాయణుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిగా అవతరించనున్నాడని తెలుపుటకు నిదర్శనంగా తూర్పు దిక్కున ఒక గొప్ప నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రాన్ని గమనించిన ప్రజలు భీతి చెంది లోకనాశనమునకు ఏవేవో ఉత్పాతాలు సంభవించగలవని భావించారు. ఇటువంటి తోకచుక్కలు ఉద్భవించినప్పుడు ప్రపంచమందు ఎన్నెన్నో ఉపద్రవాలు సంభవిస్తాయని ప్రతీతి. అట్లే ఇటువంటి తోకచుక్కలు ఉద్భవిస్తే లోకాన్ని రక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడని కూడా అనేక మంది భక్తులు విశ్వసిస్తారు. ఆ నమ్మకంతో పండితులు, జ్ఞానులు, విఘ్నులు వేదోక్త ప్రకారంగా నిత్యము భగవంతుని ఆగమనాన్ని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు సల్పసాగారు. అందరి ప్రార్థనల ఫలితంగా కాశీ విశ్వనాథుడు ఒకనాటి రాత్రి ప్రకృతాంబకు స్వప్నమునందు దర్శనమిచ్చాడు. అభయహస్తంతో ఆశీర్వదించాడు. అంతలోనే ఆ కాశీ విశ్వనాథుని స్థానంలో ఆయనకి బదులు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు అభయహస్తంతో దర్శనమిచ్చాడు. పరమ పావని, నీ ప్రార్థన ఆలకించాను. నీకు పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తున్నాను. ఈ జగత్తును ఉద్ధరించడానికి శ్రీమన్నారాయణుడినైన నేనే నీ గర్భమున జన్మించగలను. నేను దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించి మీకు మీ వంశమునకు చిరకీర్తిని అందించగలను. కానీ ఒక్క విషయం, నీకు పుత్రోదయము అయినంతనే నీ భర్త పరిపూర్ణాచార్యులు జీవితాన్ని చాలిస్తాడు అని చెప్పి విష్ణుమూర్తి ప్రకృతాంబకు వరమిచ్చి ఆమెను దీవించి అంతర్ధానమైనాడు. ప్రకృతాంబ ఉలికిపాటుతో మేల్కొన్నది. తక్షణమే భర్తను లేపి తన స్వప్న ఉదంతమును ఆయనకు తెలిపింది. ప్రాణనాథ, కాశీ విశ్వేశ్వరునితో పాటు వైకుంఠవాసుడు నా కలలో కనిపించి పుత్ర సంతానంతో నన్ను అనుగ్రహించాడన్న ఆనందం అరక్షణం కూడా నాకు మిగల్లేదు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అట్టి శివుడే విష్ణువు రూపంలో మనకి సంతానాన్ని అనుగ్రహిస్తూనే నాకు పతి వియోగాన్ని సూచించాడు. మీరు లేని నాకు ఈ జీవితం దేనికి, సంతానం దేనికి? స్వామి, నాకు బిడ్డలు వద్దే వద్దు. పుణ్యస్త్రీకి పతి సౌభాగ్యానికి మించిన భాగ్యం మరేదీ లేదు. మనం తక్షణం విశ్వనాథుని ఆలయానికి వెళ్ళి ఆయన ఇచ్చిన వరాన్ని ఆయనే వెనక్కి తీసుకోమని అర్థిద్దాం. మనం ఈ కాశీ క్షేత్రాన్ని వదిలి వెళ్ళిపోదామని చెప్పింది దుఃఖిస్తూ. భార్య మాటలకు పరిపూర్ణాచార్యుల వారు మందహాసం చేసి, ఓసి పిచ్చిదానా, నువ్వెంత అమాయకురాలివే! వరాలను అనుగ్రహించిన వాడు శివుడని నీవే అంటున్నావు. ఆ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని నువ్వే చెప్పావు. ఇన్ని చెప్పిన నీకు జాతస్య మరణం ధ్రువం అన్న సత్యం తెలియదా? కర్మబంధాలను బట్టి జీవుల చావు పుట్టుకలు సంభవిస్తుంటాయి. దానిని మార్చడం ఆ బ్రహ్మకైనా తరం కాదు. అంతేనా? వేదాంగాలు అభ్యసించిన నేను సర్వకాల సర్వావస్థల యందు బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉండే బ్రహ్మముతో సమానుడను. పతి సేవా భాగ్యంతో పతివ్రతా ధర్మాన్ని నిరంతరం ఆచరిస్తున్న నీవు ప్రకృతి స్వరూపిణివి. అట్టి ప్రకృతి స్వరూపిణివైన నీ గర్భాన బ్రహ్మమునైన నేనే మరలా పుడుతున్నాను. ఒక దేహాన్ని చాలించి కర్మ పరిపక్వం కోసం మరొక దేహాన్ని ఆశ్రయిస్తున్నాను. నశించేది దేహమే కానీ ఆత్మ కాదు. అట్టి ఆత్మస్వరూపుడనైన నాకు మరణం ఎక్కడుంది? నశించే దేహాల కోసం నువ్వు దుఃఖించడం దేనికి? పిచ్చిదానా, ఇదే పరమార్థం. ఈ పరమార్థాన్నే శివకేశవులు నీకు వరాన్ని అనుగ్రహిస్తూ బోధించారు. కనుక నువ్వు దిగులు మాని నిశ్చింతగా ఉండు. ఈ లోకాన్ని ఉద్ధరించబోయే మహాపురుషుడు నీ గర్భాన జన్మించబోతున్నాడని గదా ఆ హరిహరులు నీకు తెలిపారు. అట్టి లోకోద్ధరణ ధర్మ నిర్వహణలో నీ పాత్ర ఆ మహాత్ముడికి జన్మనివ్వడం. ఆ కర్తవ్యాన్ని శివానుగ్రహంగా భావించి నిర్వర్తించు అని ప్రబోధించాడు పరిపూర్ణాచార్యులు. భర్త మాటలకి సంతృప్తి చెందిన ప్రకృతాంబ తనకి జన్మించబోయే సంతానం కేవలం తనని మాతృమూర్తిని చేయడానికి కాక లోకోద్ధరణ కోసం అవతరిస్తోందని గ్రహించి తన బాధని త్యజించి శివనామస్మరణ చేస్తూ
యథాప్రకారం ఆ క్షేత్రంలో నిత్యం గంగా స్నానం చేస్తూ విశాలాక్షి విశ్వేశ్వరుల దర్శనాలు చేసుకుంటూ సంతాన భాగ్యం కోసం నిరీక్షించసాగింది. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాటి రాత్రి ప్రకృతాంబ భోజనాధికాలు ముగించుకొని తన గదిలో నిద్రకి ఉపక్రమించబోతుండగా ఒక అనూహ్య అద్భుత సంఘటన ఆమె కళ్ళ ముందు చోటు చేసుకుంది. ఆ గదంతా ఊహాతీతమైన ప్రకాశంతో మెరిసిపోసాగింది. ప్రకృతాంబ ఆశ్చర్యపోతూ, ఆహా, ఏమి ఆశ్చర్యం! ఇంతకు మునుపే దీపాన్ని నిలిపాను కదా, ఆ గదంతా చీకటైంది. ఈ చీకట్లో ఒక్క దీపమైనా లేని ఈ గదిలో కళ్ళు మిరిమిట్లు గొలిపే ఈ వెలుతురు ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అని ఆలోచించసాగింది. అంతలో ఆ వెలుగు సంకోచము చెందుతూ ఒక చక్రములాగా రూపుదాల్చి మరికొంతసేపటికి ఆ సుదర్శన చక్రము పున్నమి చంద్రుని వలె అత్యద్భుత తేజో విరాజంతో ప్రకాశించసాగింది. ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తున్న ప్రకృతాంబకు ఏదో తెలియని మైకము కమ్ముకు వచ్చింది. అంతలో ఆ సుదర్శనము వెలుగులు చిమ్ముతూ ముందుకు వచ్చి మైకములో మునిగి ఉన్న ప్రకృతాంబ గర్భంలో ప్రవేశించింది. ఆమె దేహం అద్భుతమైన తేజస్సుతో ప్రకాశించింది. అయినా ప్రకృతాంబకి ఆ విషయం తెలియదు. ప్రకృతాంబ గర్భవతి అయ్యింది. అయినా 6 మాసాల వరకు ఆ సంగతి ఆమె గ్రహించలేకపోయింది. అది గ్రహించిన తర్వాత భర్తతో ఆనాటి రాత్రి తాను దర్శించిన దృశ్యం గురించి చెప్పి తత్ఫలితంగా తాను గర్భవతినైనట్లు తెలియజేసింది. పరిపూర్ణాచార్యుల వారు మందహాసం చేసి ఇదే శివలీలా మహాత్మ్యం అని చెప్పి మౌనం వహించారు. క్రమంగా ప్రకృతాంబకు 9 మాసాలు నిండాయి. ఆమెకు 9వ మాసం పూర్తవుతుండగా ఆ దంపతులకి తమ స్వగ్రామమైన బ్రహ్మాండపురమునకు వెళ్ళవలెనన్న కోరిక కలిగింది. ఆ కోరికను కూడా భగవత్ సంకల్పంగా భావించిన ఆ దంపతులు తక్షణమే స్వగ్రామానికి బయలుదేరారు. అలా ప్రయాణం చేస్తుండగా మార్గమధ్యంలో సరస్వతీ నదీ తీరం చేరుకునేసరికి ప్రకృతాంబకి పురిటి నొప్పులు ప్రారంభమైనాయి. పరిపూర్ణాచార్యుల వారు బండి ఆపించి అక్కడే పురుడు పోయడానికి తాత్కాలిక ఏర్పాట్లు చేయించారు. ఒకవైపు ప్రకృతాంబ పురిటి నొప్పులు పడుతోంది. మరొక వైపు పరిపూర్ణాచార్యుల వారు లోకోద్ధారకుడి ఆగమనాన్ని ఆహ్వానిస్తూ ఒక వటవృక్షం క్రింద సుఖాసీనులై శివధ్యాన నిష్ఠాగరిష్ఠుడైనాడు. క్రమక్రమంగా ప్రకృతాంబ పురిటి నొప్పులు ఎక్కువై ఆమె జన్మని చరితార్థం చేస్తూ బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లే నగుమోము గలవాడు ఆజానుబాహుడు అవతార పురుషుడు అయిన శ్రీమన్నారాయణుడు శిశువు రూపంతో జన్మించాడు. బిడ్డ భూమిపై పడి కేర్మని ఏడుపు ఆరంభించగానే ఆ శిశువు రోదన చెవి సోకినంతనే శివధ్యానంలో ఉన్న పరిపూర్ణాచార్యుల వారు దేహాన్ని త్యజించారు. వారి ఆత్మ జీవాత్మలో ఐక్యమైంది. పుత్రోదయమైన కొంతసేపటికి ప్రకృతాంబకి పురిటి మైకం వదిలి యథార్థ స్థితి గోచరించింది. ఒకవైపు తన ప్రక్కన పుత్తిళ్లలో బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతున్న సుపుత్రుడు కేరింతలు, మరొక వైపు శివధ్యాన నిష్టలోనే బ్రహ్మైక్యాన్ని పొందిన పతిదేవుడు. ఇటు ఆనందం, అటు దుఃఖం. ఇటు తల్లిగా బాధ్యత, అటు సహధర్మచారిణిగా సహగమన కర్తవ్యం. ఇప్పుడు తానేం చేయాలి? ఆ విధంగా ఆలోచిస్తూ కర్తవ్యాన్ని గానక ప్రకృతాంబ దుఃఖించసాగింది. ఆ సమయంలో అత్రి మహర్షి స్నాన సంధ్యాదుల నిమిత్తం ఆ సరస్వతీ నదీ తీరానికి వచ్చాడు. ఆ మహర్షి వచ్చి రాగానే అక్కడ కనిపించిన దృశ్యాన్ని గమనించి దివ్య దృష్టితో అసలు విషయాన్ని గ్రహించి ఆ శిశు రూపంలోని అవతార పురుషునికి మనసులోనే నమోవాకాలు అర్పించాడు. అత్రి మహర్షి ఆ ఇల్లాల్ని సమీపించి, అమ్మా, నన్ను అత్రి మహర్షి అంటారు. నా దివ్య దృష్టితో నీ చరిత్రంతా గ్రహించాను. నీవు, నీ భర్త కారణ జన్ములు. ఈ అవతార పురుషుడికి జన్మనిచ్చే భాగ్యాన్ని పొందడం కోసమే మీరు ఈ జన్మలు పొందారు. దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడైన ఆ శ్రీహరి పుడమిని ఉద్ధరించడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క పుణ్యజంటను తనకి మాతాపితలుగా ఎంచుకొని జన్మిస్తుంటాడు. మునుపు మాకు ఆ భాగ్యం లభించి ఆ హరి మా కడుపున వామనుడుగా అవతరించి 3 పాదాలతో ముల్లోకాలను ఆక్రమించాడు. నేడు మీ పూర్వజన్మ పుణ్యం వచ్చి నీ పుణ్యగర్భాన జన్మించాడు. తల్లి, దుఃఖించకు. నీవు, నీ భర్త చాలా అదృష్టవంతులు. కలియుగాంతం వరకు ఈ కారణజన్ముడి కీర్తి ప్రతిష్టలు ఈ భూలోకమున చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. ఈ లోకోద్ధారకుడి చరిత్ర నిలిచి ఉన్నంతకాలం ఈతడి జననీ జనకులుగా మీ పేరు ప్రతిష్టలు అజరామరమై విరాజిల్లుతాయి అని ప్రబోధించాడు అత్రి మహర్షి. ఆ మహర్షి ప్రబోధంతో ఊరడిల్లిన ప్రకృతాంబ తన శిశువును ఆ మహర్షి చేతుల్లో పెట్టి
బ్రహ్మమానసపుత్ర అత్రి మహాశయ, అవతార పురుషులను ఆదరించడం, పెంచి పోషించడం మీకు కొత్త కాదు. నాడు దత్తాత్రేయుడు, అంతకుముందు వామనుడు మీ నీడలో పెరిగి లోకోద్ధరణ గావించిన వారే కదా. అట్లే ఈ నా బిడ్డడిని కూడా పెంచి పోషించే భారము మీరే స్వీకరించండి అని ప్రార్థించింది. అత్రి మహర్షి ఆ బాధ్యతను స్వీకరిస్తూ తల పంకించగానే ప్రకృతాంబ అక్కడే పద్మాసనాన్ని వేసుకొని మనోవాకాయ కర్మలను త్యజించి మనోచిత్త వాయువులను ఐక్యము చేసి షడ్ద్వారాలను భేదించి సహస్రారము ద్వారా శివజీవైక్య సంధానము పొందింది. అంతటా అత్రి మహర్షి ఆ నదీ తీర ప్రాంతములోనే పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబల మృతదేహాలను ఒకే సమాధిలో సమాధి చేయించి ఆ బాలుణ్ణి తన ఆశ్రమమునకు తీసుకొని వచ్చారు. ఆ బాలునికి వీరం భొట్లయ్య అని నామకరణం చేసి అతడిని జాగ్రత్తగా పెంచి పోషించసాగాడు అత్రి మహర్షి. ఇది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర 3వ రోజు పారాయణము సంపూర్ణం.